పశ్చాత్తాపం ఉందా? Today's title is there true repentance? నిజమైన పశ్చాత్తాపం అనేది నా జీవితంలో ఎలా ఉందన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. I want to share with related to genuine repentance how I have confronted in my life. I want to share. మనలో నిజమైన పశ్చాత్తాపం ఉందా లేదా అనేది మనల్ని ఫస్ట్ పరీక్షించుకుందాం. We will examine ourselves that do we have true repentance and genuine repentance or not? Luke 15:4 verse. Luke 15th chapter 4th verse. లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనము. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెతికి వెళ్ళడా? 99 గొర్రెల్లో మనం ఉన్నామా, తప్పిపోయిన గొర్రెలో మనం ఉన్నామా అన్నది మనల్ని మనం పరీక్షించుకుందాం. Am I in 99 sheep or one lost sheep? We will examine ourselves. నేను తప్పిపోయిన గొర్రెలో ఉంటే దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నాను అన్నది, నిజమైన పశ్చాత్తాపం ఉందా లేదా అన్నది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. When we are that one lost sheep, how much we are grieving Lord, we will examine ourselves and we will check ourselves that do we have true repentance in us or not. Luke 15:11-13. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. నా ఆలోచనతో ఏం కూర్చుకుంటున్నాను, నా స్వప్రయోజనంతో నేను ఏం కూర్చుకుంటున్నాను, నా స్వలాభం కోసం ఆశపడుతున్నాను. Am I having own desire or selfish nature and out of my own thoughts, what am I expecting or desiring from Lord? మనలో ఏ దుర్వ్యాపారాలు ఉంటున్నాయి? Do we have any business within us? నా హృదయాన్ని, నా శరీరాన్ని నేను పాడు చేసుకుంటున్నాను. Am I destroying my body and my heart? మనల్ని మనం పరీక్షించుకుందాం. We will examine ourselves. ఎందుకంటే ఇది నా అనుభవ జ్ఞానంతో మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. Today I am talking with you all out of my own experience. నా హృదయాన్ని, నా శరీరాన్ని, నా సొంత ఆలోచనలతో నాకు కావాల్సింది కోరుకుని నేను పరిగెత్తి వెళ్ళడం జరిగింది. I was running behind to fulfill my own desire, my heart's desire and the thought which is occurring in my mind. నా హృదయంలో నేను దుర్వ్యాపారాలు చేసి ఉన్నాను. I have done businesses through my heart. Luke 15:14-16 వచనం. లూకా సువార్త 15వ అధ్యాయము 13, 14, 15 వచనం నుండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఆ దేశమంతా గొప్ప కరువు రాగా అంటే There arose a severe famine in that land. మన జీవితంలో ఏ కరువు వచ్చింది? In our life, which kind of a famine we came across? సమాధానం లేకపోవడం అనే కరువు ఉందా? Do we have famine wherein we do not have peace within us? సంతోషం లేకపోవడం అనే కరువు ఉందా? Do we have famine which is related to not having joy or happiness in our life? ఆత్మీయ స్థితి కోల్పోవడం అనే కరువు ఉందా? Did we lose our spiritual life? Even that is called as a famine. ఆరోగ్యం బాగోపోవడం అనే కరువు ఉందా? Do we have famine related to health issues? మనందరం పరీక్షించుకోండి. We will examine ourselves. మనలో ఇంకా ఏ కరువు ఉంది? Which kind of famine is there in us? కరువు రావడం వల్ల నేను ఎవరి చెంతకి చేరుతాను? When I am having famine in my life, near whom I am drawing? అది నాకు తెలియాలి. I should be aware of it. నాకు బుద్ధి ఉండదు కాబట్టి I will not be in senses. నోటితో దేవుడు అని పలుకుతాను, With my words, I will tell Lord, కానీ నా క్రియలు నాశన పుత్రుడిని వెంబడిస్తున్నట్టు ఉంటాయి. but in my deeds, I will be following son of perdition. అంటే నాకు కావలసిన దానికోసం నేను వెంబడిస్తూ వెళ్తాను. Whatever I desire, I will be running behind it. ముఖ్యంగా యూత్తో మాట్లాడుతున్నాను.
Today, I'm speaking with youth కావాల్సిన దానికోసం దేన్ని వెంబడిస్తున్నాం? in order to fulfill our desire for what I am running for. అంటే సొంత ఆలోచనతో నాకు కావాల్సింది కోరుకుంటున్నాను. Am I desiring out of my own understanding and running behind in order to accomplish it? యూత్ ముఖ్యంగా పరీక్షించుకుందాం. Youth, we will examine ourselves మనం దేని వెనకాల పరిగెడుతున్నాం? on which we are running behind. జాగ్రత్త అండి. We'll be careful. అపవాది వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం కదా, అపవాదికి ఒక వెంట్రుక ఇస్తే జుట్టంతా పట్టుకుంటాడని మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. Through word of God, we have learned, right? When we are giving chance to Satan, if one hair is given to it, entire hair will crack. వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? What word of God is teaching us? ప్రతి విషయంలో భద్రం సుమి అని చెప్తున్నాడు. Lord is telling us, be careful in all areas. 2 సామ్యుయేల్ 12:5-6. 2 Samuel, 12th chapter, 5th and 6th verse. 2 సామ్యుయేలు 12వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల నీయవలనని నాతానుతో అనెను. దావీదు మహారాజు వెంటనే ఏం మాట్లాడారు? What did King David speak here immediately? ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు అని పలికారు. He told that, as the Lord lives, the man who has done this shall surely die. అంటే ఈ వాక్యాన్ని నా జీవితంలో పెట్టుకుని నన్ను పరీక్షించుకున్నప్పుడు, When I have cross-checked with this verse, ఎదుటివారిని తీర్పు తీరుస్తున్నానా? am I judging opposite person? ఎదుటివారి మీద నిందలు వేస్తున్నానా? Am I blaming opposite person? వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు అని పాయింట్అవుట్ చేస్తున్నాను. Am I pointing out and complaining about the other person? అంటే నన్ను నేను నీతిమంతురాలుగా చూపించుకుంటున్నానా? Am I describing or displaying myself as a righteous person? నేను చేసిన పాపాన్ని గ్రహించలేదు కాబట్టి, I did not realize or understand the sin which I have committed. నా దృష్టిలో, నా ఉద్దేశంలో, In my sight and in my intention, నేను దేవుడి స్థానంలో ఉండి తీర్పు తీరుస్తున్నాను. I am in Lord's place and in that I am judging others. 2 సామ్యుయేల్ 12:7. 2 సామ్యుయేలు 12వ అధ్యాయము 7వ వచనము. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి. ఆ మనుషుడు నీవే. Here scripture tells it, you are the man. మనం పాపం చేసి ఎదుటివారి మీద దృష్టి పెడుతున్నామా? Are we doing sin and focusing on opposite person? అంటే సాటర్డే సండే వాక్యం ద్వారా మనం నేర్చుకున్నది, Through word of God, Saturday, Sunday, what we have learned is, దేవుడు దర్శించిన కాలం నేను ఎరిగి ఉంటే, if I am able to remember and recognize the day of visitation, నేను ఎదుటివారిని తీర్పు తీర్చను. I will not point out or judge opposite person. నిజమైన పశ్చాత్తాపం లేకపోతే, If I do not have true repentance, నిజమైన పశ్చాత్తాపం లేకపోవడానికి కారణం ఏమిటో చూద్దాం. we will see what are the reasons so that we are not having true repentance within us. నీవు యెహోవా మాటని తుణికిరిస్తావు. If you are not having true repentance, you will forsake, or if you will not take heed the word of God. దేవుడి దృష్టికి చెడుతనం చేస్తావు. You will do evil in the sight of Lord. కాబట్టి నీకు నిజమైన పశ్చాత్తాపం ఉండదు. By having these two characters, you will not have true repentance within you. ముఖ్యంగా యూత్తో మాట్లాడుతున్నాను. Very importantly, I am talking to youth. దేవుడి మాటని ఇంకా ఎక్కడెక్కడ తుణీకరిస్తున్నామో పరీక్షించుకోండి. We'll examine ourselves that when we are getting one word from Lord, where are we forsaking it? ఇంకా చెడుతనం చేస్తున్నాము. Are we doing evil in the sight of Lord? నాకు నిజమైన పశ్చాత్తాపం వస్తే If I have true repentance, ఎలా ఉంటుంది అనేది ఈ వాక్యం ద్వారా చూద్దాం. we will see how it will be through this word of God. లూకా 15:17-19. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను.
నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. నా అనుభవ జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను. I'm sharing my experience with you. నాకు కన్నులు తెరిచి గ్రహింపు ఇచ్చి Lord has opened my eyes and given that understanding, నా స్థితి, నా స్థాయిని my status and my position. గుర్తు చేసి Lord has reminded. పాలు తేనెలు ప్రవహించు దేశంలో నన్ను పెట్టి ఉన్నారు. Lord has kept in the place where honey and milk is overflowing. యేసుక్రీస్తు ప్రభువ అని పలికే అర్హత కూడా నాకు లేదు. I do not have even eligibility to call Lord's name. ఎందుకంటే నా స్థితి నాకు తెలుసు. I know from which status I have come. నా స్థితి ఏమిటంటే What was my position, what status was? నేను పుట్టక ఉండుట మేలు అనే I had a thought that లిస్ట్లో ఉన్న దానిని నన్ను తెచ్చి it would be good if I would not be alive. This was my mindset, and in this kind of list I was. బరుకులో పెట్టారు. Lord has brought me and kept in Baruch Adonai. మనం మన ఆలోచనలతో, Through our thoughts, మన శరీర భోగేచ్ఛలతో through the desires of this body, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. we can go anywhere. కానీ But తిరిగి తండ్రి వద్దకే రావలేము we need to return to Father. అనేది మనం గ్రహిందాం. We need to understand that. మనల్ని మనం వాక్య సహాయంతో పరీక్షించుకుందాం. With the help of Word of God, we will examine ourselves. 2 Samuel 12:13. 2 Samuel 12th chapter, 13th verse. 2 సాముయేలు 12వ అధ్యాయము 13వ వచనము. నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నేను గ్రహిస్తున్నాను అంటే If I need to understand, హృదయపూర్వకంగా నా నోటితో ఒక్క మాటే పలకగలుగుతాను. wholeheartedly with my mouth I can speak one word. నేను పాపము చేసి ఉన్నాను. I have sinned against you, Lord. సాకులు చెప్పను. I will not give any justification. ఏం జరిగిందంటే I will not tell what happened is. అని నన్ను సమర్థించుకోను. I will not justify myself. నాకు నిజమైన పశ్చాత్తాపం ఉంటే When I have true repentance, తండ్రి పరలోకమందున్న మీకు విరోధంగా పాపము చేసి ఉన్నానని హృదయపూర్వకంగా ఒప్పుకుంటాను. wholeheartedly I will accept telling that, Lord, I have sinned against you and heaven. ఈ ఒక్క మాటే This one word, నా నోటి నుండి, నా హృదయం నుండి through my words and through my heart, it should proceed. హృదయపూర్వకంగా నేను పలకగలిగి ఉండాలి. I should be able to speak this wholeheartedly. ఇర్మియా 4:1-2. Jeremiah 4th chapter, first 2 verses. ఇర్మియా 4వ అధ్యాయము 1-2 వచనములు. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునని కొందరు ఆయన యందే అతిశయపడుదురు. తండ్రి నన్ను ఎలా చేర్చుకుంటారు? How Father will accept me? సత్యమును బట్టి, The Lord lives in truth, న్యాయమును బట్టి, in judgment, నీతిని బట్టి in righteousness. చేర్చుకుంటారు. Lord will accept me. మరి నేను ఒక మనిషిని ఏ విధంగా చేర్చుకుంటున్నాను? How I am accepting one person? నేను ఎంత పాపం చేశాను కదా. I have sinned against Lord, right? మరి తండ్రి నన్ను చేర్చుకున్నప్పుడు When Father is accepting me, నేను ఎదుటివారిని చేర్చుకోగలుగుతున్నానా? am I able to receive or accept the opposite person? అందరినీ క్షమించగలుగుతున్నానా? Am I able to forgive everyone? క్షమించలేను అంటే If I'm not able to forgive others, తండ్రి స్థానంలో నన్ను పెట్టుకుంటున్నాను అన్నది I'm considering myself as God. నేను గ్రహించగలగాలి. I need to understand it. నాకు ఎందుకు అంత గర్వం? Why I have so much proud? ఎందుకు నాకు అంత ఈగో? Why ego? నేను ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోతున్నాను? Why I'm failing to remember? నేనేమైనా నీతిమంతురాలినా? Am I righteous person నీతిమంతున్నా? or righteous man? మనల్ని మనం పరీక్షించుకుందాం. We'll examine ourselves. లూకా 15:20-21.
Luke 15 chapter 20th and 21st verse. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడును కానెనెను. దేవుడు నన్ను చేర్చుకుంటున్నారు. Here, Lord is accepting me, అసలు నేనెవరిని? who I am, ఎదుటివారి పాపం చూపించడానికి. who I am to point out opposite person's sin. నేనెవరిని ఎదుటివారిని తునీకరించడానికి? Who am I to forsake opposite person or reject opposite person? నేను ముందే పాపం చేశాను కదా, I have sinned prior itself, right? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. Now I am doing good. ఓకే, It's okay. నాకు ఎందుకులే అని నన్ను నేను తప్పించుకుంటున్నానా? Am I escaping? Telling that, oh, why I want this? లేదా పరలోకమందున్న తండ్రికి విరోధంగా పాపం చేసి ఉన్నానని నిజమైన పశ్చాత్తాపం పడగలుగుతున్నాను. Or genuinely am I able to ask for forgiveness and tell that, Lord, I have sinned against heaven and you? ఈ ప్రశ్న మన అందరం వేసుకుందామండి. We will question ourselves that. తండ్రి దగ్గరే తగ్గించుకోకపోతే If I'm not able to humble myself before God, నేను Father, ఎక్కడ తగ్గించుకుంటాను? then where else I'll humble myself? హిజ్కియా ఏ విధంగా తగ్గించుకున్నారో మనం చూద్దాం. We will see that Hizkiah, how he has humbled before Lord. 2 రాజులు 20 అధ్యాయం 1 నుంచి 3 వరకు. 2 Kings, 20th chapter, first 3 verses. 2వ రాజులు 20 అధ్యాయము మొదటి 3 వచనములు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడను ప్రవక్తయైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ త్రట్టు తిప్పుకుని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యోగ్యుని అనిపించుకునేటకు నేను కాదు. I'm not worthy to be called. అంటే ప్రార్థన హిజ్కియా ఇలా చేసి ఉన్నారు. This is how Hizkiah has prayed. నువ్వు నిజంగా పశ్చాత్తాపడుతున్నావా? Are you truly repenting? అంటే కృపతో జ్ఞాపకం చేసుకున్నారా తండ్రి? Did Father remember you through grace? కృపతో తండ్రి జ్ఞాపకం చేసుకునే విధంగా నా పశ్చాత్తాపం ఉందా? Do I have true repentance so that Father is out of grace, He will remember me? లూకాసు వార్త 15:22 వచనం చూద్దాం. Luke 15th chapter, 22nd verse. లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనము. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ప్రశస్త వస్త్రాలంటే ఏమిటి? Here verses really bring out the best robe. What does it mean, best robe? తండ్రి ఏ విధంగా చేర్చుకున్నారు? How Father has accepted. తండ్రి నన్ను చేర్చుకున్నప్పుడు When Father has accepted me, నేను చేసిన పాపం గుర్తుకొస్తుందా? am I able to recollect the sin which I have committed? మరి నాకెందుకు ఎదుటివారి పాపం గుర్తుకొస్తుంది? Why I am pointing out at others' mistake or sin? మనందరం పరీక్షించుకుందాం. We will examine ourselves. జకర్యా 3:4-5. జకర్యా 3వ అధ్యాయము 4వ వచనం నుండి. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుచుండెను. ఎందుకు ప్రశస్త వస్త్రాలు తెమ్మన్నారు? Why did they tell to get a best robe? అంటే నా ఒంటి మీద మలిన వస్త్రాలు ఉన్నాయి కాబట్టి. Because I am wearing filthy garments, so Lord is giving me rich clothes. ఆ మలిన వస్త్రాలే నా పాపములు. Filthy garments is nothing but my sin. నేను పాపము చేస్తున్నానంటే If I am committing sin, అపవాది అనే దూత దగ్గర నేను ఉంటాను. I am near the Satan, who is an angel.
కాబట్టి నాకు నిజమైన పశ్చాత్తాపం ఉందా? Do I have true repentance? నేను గ్రహించి నా పాపములు ఒప్పుకుంటున్నానా? Am I able to confess and realize and come out of it? నిజమైన పశ్చాత్తాపం ఉంటే If I have true repentance, నా పాపములు హృదయపూర్వకంగా నేను ఒప్పుకుంటున్నానంటే if I am having true repentance, if I am confessing, accepting my mistakes, sins, నేను యెహోవా దూత దగ్గర ఉంటాను. I'll be near Lord's angel and not near Satan's angel. అప్పుడు నాకు నిజమైన పశ్చాత్తాపం ఉందన్నది కన్ఫర్మేషన్ ఉంటుంది. I'll get confirmation by doing this. పశ్చాత్తాపం అనే విషయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. We'll examine ourselves when it comes to repentance. Am I able to have true repentance or not? తండ్రి చేర్చుకుంటున్నారు. Father is accepting me. తండ్రి చేర్చుకుంటారు అనే అర్థం If I'm able to repent, then Father is accepting me. అంటే మరలా పాపము చెయ్యమని కాదు. It doesn't mean that when Lord is accepting me, I will not sin again. పదే పదే పాపం చేస్తూ Repeatedly we will commit sin. నన్ను క్షమించండి ప్రభా, నన్ను క్షమించండి ప్రభా అని ఎన్నిసార్లు నేను తండ్రిని అడుగుతున్నాను. How many times I'm pleading, Lord, by doing repeated sin and telling Lord, please forgive me, I have committed sin. నాకు సిగ్గు కలగట్లేదా? I should be ashamed of it. నా మీద నాకు అసహ్యం రావట్లేదా? Are you not feeling detestable looking at you? ముఖ్యంగా యూత్ మీతో మాట్లాడేది ఏంటంటే What I want to talk to youth is, దేవుడి వాక్యంతో దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు మనల్ని ఏ విధంగా పోషిస్తున్నారు అనేది గుర్తించండి. you need to recognize how Lord, Word of God and prophets are feeding us or guiding us. అసలు పశ్చాత్తాపం లేని వ్యక్తి, If a person is not having true repentance, ఆ వ్యక్తి స్థితి ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. we will see what is his condition. లోకా 15:28-30. Luke 15th chapter, 28 to 30th verses. లూకాసు వార్త 15వ అధ్యాయము 28 నుంచి 30వ వచనం వరకు. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. వాక్యం వింటాను, I will listen word of God. ఫాదర్ హౌస్లో ఉంటాను, I'll be in Father's house, కానీ నేను బయటే ఉంటాను. but I will be out. ఎందుకంటే Why? Because నాలో రిసీవింగ్ లేదు, I do not have receiving. క్షమించే గుణం లేదు. I do not have the attitude to forgive others. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు The prophets who are been appointed by Lord, నువ్వు ఇది చెయ్యమ్మా నీ లైఫ్ బాగుంటుందని చెప్పినప్పుడు when certain suggestion is given telling they concerning me that if you do this it will be good, నాలో పైగా నేను రిసీవ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను, externally I think that yes, I'm receiving, కానీ రిసీవింగ్ లేదు. but I do not have receiving, ఎందుకంటే నా హృదయంలో నడిచేది because within my heart ఇదేంటి నేను బాగానే ఉన్నాను కదా, I'll be thinking I'm doing good, right? నేను ప్రతిదీ రిసీవ్ చేసుకుంటాను కదా, Everything I will receive, whatever suggestion I'm getting, నన్ను నేను తగ్గించుకుంటాను కదా, I'm humbling myself, right? నేను సాటర్డే సండే ఫాదర్ హౌస్కి వస్తాను కదా, I'm coming to Father's house every Saturday and Sunday. వర్షిప్లో ఉంటాను కదా, I'm joining in worship. ప్రతిదీ ఇలానే నన్ను నేను భ్రమపరిచే ఆత్మతో సమర్థించుకుంటున్నాను. I'll be filled with debased mind and I will be justifying myself. కానీ నేను దేవుణ్ణి తునీకరిస్తున్నాను, దేవుడి వాక్యాన్ని తునీకరిస్తున్నాను అన్న గ్రహింపు లేదు. But I do not have realization that I'm forsaking Lord and His word. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు The prophets who have been anointed by Lord, ఒక తండ్రి స్థానంలో ఉండి they are in Father's place నా కొరకు, నా కుటుంబం మేలు కొరకు for the betterment of me and my family. ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా అని ప్రేమతో చెప్తున్నప్పుడు Out of love, they are giving suggestions to me. నేను సొనుగుకుంటూ గొనుగుకుంటూ Am I murmuring and grumbling? తునీకరించాననే అవగాహన లేదు. I'm not having that understanding that I have forsaken by murmuring and grumbling. ఈ వాక్యం ద్వారా ముఖ్యంగా యూత్ పరీక్షించుకోవాల్సింది ఏమిటంటే, Through these words, what youth has to examine is, నీకు అన్నంటే ఇష్టం, you like prophets? నీకు చెల్లంటేనే ఇష్టం, Oh, they will tell that, oh, you like only brother,
You like only the comparison attitude they have. అని తల్లిదండ్రులతో క్యాజువల్గా మాట్లాడతారు. Are you speaking casually with your parents telling that, oh, you like siblings, you not like me? తల్లిదండ్రులు ప్రేమ చూపించినా కూడా Even though parents are showing genuine love towards you, పై అపిరెన్స్ చూసి సొంత ఆలోచనతో మాట్లాడుతున్నారా పరీక్షించుకోండి. looking at external appearance, are we speaking with them out of own understanding? We need to examine ourselves. తల్లిదండ్రులు సన్మానించకపోతే If you're not honoring your parents, మీరు శాపగ్రస్తులు అవుతారని వాక్యం చెప్తుంది కదా. you're a cursed person. Word of God tells. మళ్ళీ మనం పరీక్షించుకుందాం. We'll examine, are we in this situation today? Luke 15:32. Luke 15th chapter, 32nd verse. లూకాసు వార్త 15వ అధ్యాయం 32వ వచనము. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినవి అతనితో చెప్పెను. నేను పడింది దేవుడు చూడరు, The way I'm stumbling, Lord will not look at that. నేను లేచిందే చూస్తారు. The way I'm returning to Him and standing back in spiritual journey is what Lord wants. కాబట్టి దేవుడి కృప ద్వారానే Through grace of God, ఉన్నామని I am there. గుర్తుపెట్టుకుని ప్రవర్తిద్దాం. I need to remember and behave accordingly. ఏదో పశ్చాత్తాపం పడ్డాను కదా Oh, I have repented, right, whatever I have committed sin. అని ఎవరు మనం అనుకోవద్దు. Do not have this kind of casual attitude. నిజమైన పశ్చాత్తాపం ఉంటే If I have true repentance, తండ్రి తన కృపతో Father, through His grace, తప్పకుండా మనల్ని చేర్చుకుంటారు. He will accept us. తండ్రి చేర్చుకోకపోతే In case if Father is not accepting us, నేను నిజమైన పశ్చాత్తాపం పడాలన్నది కూడా నాకు అవగాహన ఉండదు. I'll not even have the understanding that I should have genuine repentance. ఈ రోజు తండ్రి కృపతో మనల్ని అందరినీ చేర్చుకున్నారు కాబట్టి Today, Father has accepted out of His grace. మనం ఫాదర్ హౌస్ లో ఉన్నాం. Today, we are able to be in Father's house. భార్యాభర్తలు Husband and wife, భార్య మీద నిందలేస్తూ భర్తను తృణీకరిస్తున్నారా? are you blaming husband? Are you blaming wife and rejecting? భర్త భార్యను తృణీకరిస్తుందా? Or wife is rejecting and forsaking husband? తల్లిదండ్రులు పిల్లలను తృణీకరిస్తున్నారా? Are parents forsaking their children? పిల్లల్ని తల్లిదండ్రులను తృణీకరిస్తున్నారా? Or children are forsaking their parents? ముఖ్యంగా మనం పరీక్షించుకుందాం. In this area, we need to examine ourselves. సొంత ఆలోచనతో వెళ్లకుండా We should not go out of our own understanding. దేవుడు దర్శించిన కాలం నేను ఎరుగుదును అనేటట్టు My behavior should be in the way that I remember, I recognize the day of visitation. నేను ప్రవర్తించగలుగుతున్నానా? Am I able to live according to that? కృపతో మనల్ని Through grace, తండ్రి చేర్చుకున్నారు. Father has accepted. అందరినీ క్షమించి హృదయపూర్వకంగా తండ్రి చేర్చుకున్నారు. Lord has forgiven everyone and accepted us wholeheartedly. దేవుని భయంతో Through fear of God, మనల్ని మనం వాక్య సహాయంతో పరీక్షించుకుందాం. with the help of word of God, we will examine ourselves. లాస్ట్గా రోమన్స్ 14:3-4 చూద్దాం. Romans 14th chapter, 3rd and 4th verse. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. తినువాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు, తిననివాడు తినువాణ్ణి తీర్పు తీర్చకూడదు. ఏలి అనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానిని పనియే. అతడు నిల్చును, ప్రభువు అతని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. దేవుడు పడిపోయిన వారిని నిలబెట్టుకునే శక్తి ఆయనకొక్కరికే ఉంది. Lord is having that power. Even though that person stumbles, he will be made to stand, for God is able to make him stand. మనల్ని మనం ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూ All the days of our life we will examine ourselves. మన వాక్యం ద్వారా అనేక మార్లు నేర్చుకుని ఉన్నాం కదా. Through word of God, many times we have learned, right? మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని. Mind your own business. నా పని ఏమిటి? What is my work? నా క్రియ, నా ప్రవర్తన ఏమిటి? What is my deeds and behavior? దేవుని దృష్టికి నేను అంగీకారంగా ఉంటున్నానా? Am I leading acceptable life in Lord's sight? అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. We need to examine ourselves. పడిపోయిన వారిని నిలబెట్టుకునే శక్తి The one who has fallen, he will be able to stand. ఆయనకు మాత్రమే ఉందన్నది గ్రహిందాం. We need to understand and realize that God is able, that the one who is stumbling or the one who is fallen, Lord will make them to stand. ప్రతి ఒక్కరిని ఆయనే చేర్చుకున్నప్పుడు నేనెవరిని?
Lord has accepted everyone. Who am I to forsake or reject anyone? ఒక్కటండి, మనం ఎవరిని తునీకరించదు. We should not reject. వాక్య సహాయంతో మళ్ళీ మనం భద్రపరచుకుందాం. With the help of word of God, we will safeguard ourselves. థ్యాంక్ యూ.